ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 11 జూలై 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతౌ నిజశ్రేష్ఠ మాసం కృష్ణపక్షం తిథి ద్వాదశి రాత్రి 2:04 వరకు ఉపరి త్రయోదశి వారం శనివారం స్థిరవాసరి నక్షత్రం కృత్తిక ఉదయం 11:03 వరకు ఉపరి రోహిణి యోగం గండ రాత్రి 12:05 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలువ మధ్యాహ్నం 3:45 తైతుల రాత్రి 2:04 ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 10:30 నుండి 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు. అమృత కాలం ఉదయం 8:52 నుండి 10:19 వరకు, అభిజిత్ కాలం 11:47 నుండి 12:39 వరకు. వర్జం రాత్రి 1:20 నుండి 2:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:41 నుండి 7:26 వరకు. రాహుకాలం ఉదయం 8:57 నుండి 10:35 వరకు. గుళిక కాలం ఉదయం 5:41 నుంచి 7:19 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:41 నుండి 8:18 వరకు. సంగవ కాలం 8:18 నుండి 10:55 వరకు. మధ్యాహ్న కాలం 10:55 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 4:08 వరకు. ఆబ్దికం తిథి నిజ జ్యేష్ఠ బహుళ ద్వాదశి సాయంత్రం 4:08 నుండి 6:46 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:46 నుండి 8:56 వరకు. రాత్రి కాలం రాత్రి 8:56 నుండి 11:51 వరకు. నిశీది కాలం రాత్రి 11:51 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:58 వరకు. సూర్యోదయ ఉదయం 5:41 నుండి అస్త సమయం 6:46 విజయవాడ. సూర్యోదయం ఉదయం 5:48 నుండి సాయంత్రం 6:55 వరకు హైదరాబాద్. సూర్యరాశి మిథునం, చంద్రరాశి వృషభం. ఈరోజు జన్మదినం, వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలాల్లోకి వస్తే మేషరాశి ఆర్థిక వ్యవహారాల్లో ఒక ఖచ్చితమైన ప్రణాళికకు వస్తారు. అయితే మీ మాట తీరు కాస్త పదునుగా ఉంటే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. పాత పెట్టుబడుల నుండి అనుకూల ఫలితాలు అందుతాయి. వృషభం మీలో ఉత్సాహం, ఏదైనా సాధించాలనే పట్టుదల గల పెరుగుతుంది. ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు, కానీ తొందరపాటు శారీరక అలసటకు దారితీయకుండా చూసుకోండి. మిథునం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా విలాసాలు లేదా ప్రయాణాల కొరకు ధన వ్యయం కావచ్చు. పనుల్లో కొంత ఆలస్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడిలోనూ కాకుండా ధ్యానానికి సమయం కేటాయించండి. కర్కాటకం మీకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ములు లేదా పాత మిత్రుల సహాయంతో నిలిచిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. సింహరాశి వృత్తి, వ్యాపార రంగాల్లో సానుకూల మార్పులు వస్తాయి. మీ పనితీరుకు కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టడానికి మానసికంగా సిద్ధమవుతారు. పితృవర్గం నుండి ఆశించిన లాభం లేదా సలహా అందుతుంది. కన్యారాశి దూర ప్రయాణాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తండ్రి తరపున ఆస్తుల వ్యవహారాలు ఒక్క కొలిక్కోకు వస్తాయి.
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అదృష్టం కలిసి వచ్చే రోజు. తులారాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు అలాగే అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. అనుకోని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వైద్య సలహాలు పాటించడం మంచిది. వృశ్చికం భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. నూతన పరిచయాలు వ్యాపార విస్తరణకు దోహదపడతాయి. ధనుస్సు రాశి కోర్టు వ్యవహారాలు లేదా శత్రువులపై విజయం సాధిస్తారు. గతంలో ఉన్న అప్పుల ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. మకర రాశి సంతాన ప్రగతి నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కళాత్మక మరియు సృజనాత్మక రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. షేర్ మార్కెట్ లేదా ఊహాజనిత పెట్టుబడులు విషయాల్లో కాస్త ఆలోచించి అడుగు వేయడం శ్రేయస్కరం. కుంభరాశి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భూమి, వాహనం లేదా గృహోపకరణాల్లో కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తిపరంగా సాధారణ లాభాలు ఉంటాయి. మీనం చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తోబుట్టువులతో సృజనాత్మకమైన చర్చలు జరుగుతాయి. సమాచార రంగం మరియు కమ్యూనికేషన్స్ వర్గాల్లో ఉన్నవారికి అద్భుతమైన ప్రశంసలు దక్కుతాయి.